హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మొండి మచ్చలు, నల్లటి వలయాలతో బాధపడుతున్నారా? మీ ముఖంపై నిగారింపు తగ్గిపోతుందని ఆందోళన పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చర్మంపై మచ్చలను తగ్గించి కాంతివంతంగా మార్చే ఒక అద్భుతమైన క్రీమ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్కు వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మెలాగో క్రీమ్, ఇది మీ చర్మాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది చర్మంపై రంగు మార్పులు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగించే ఒక చర్మ సంరక్షణ ఉత్పత్తి. ఇది పిగ్మెంటేషన్, మెలాస్మా, హైపర్ పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, వయస్సు మచ్చలు మరియు మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తగ్గించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన పరిష్కారం. దీనిని తరచుగా చర్మం రంగును మెరుగుపరచడానికి మరియు చర్మాన్ని మరింత కాంతివంతంగా చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఉండే పదార్థాలు అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో ఉండే కోజిక్ యాసిడ్ అనే పదార్థం ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా చర్మం రంగును తేలికపరుస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే మరొక పదార్థం గ్లైకోనిక్ యాసిడ్, ఇది డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించి కొత్త చర్మ కణాలను ఏర్పరచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే ఆర్బుటిన్, ఇది కూడా మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. మరియు దీనిలో ఉండే నియాసినమైడ్ విటమిన్, ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది, మచ్చలను తగ్గిస్తుంది మరియు చర్మం యొక్క రంగును బలోపేతం చేస్తుంది. దీంట్లో ఉండే మరొక పదార్థం అజలిక్ యాసిడ్, ఇది పిగ్మెంటేషన్ తగ్గించడంలో మరియు మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. ఈ మెలాగ్లో క్రీమ్ను ముఖ్యంగా గర్భధారణ, హార్మోన్ల మార్పులు లేదా సూర్యరశ్మి వల్ల ముఖంపై ఏర్పడే ముదురు రంగు మచ్చలను నివారించడానికి, అంతేకాకుండా ఏదైనా గాయం, వాపు లేదా మొటిమల తర్వాత ఏర్పడే నల్లటి మచ్చలను నివారించడానికి, వయస్సు మచ్చలు, సూర్యరశ్మి వల్ల ఏర్పడే మచ్చలను నివారించడానికి దీన్ని ముఖ్యంగా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా దీన్ని చర్మం రంగులో తేడాలను తగ్గించి సమంగా మార్చడం కోసం, చర్మం కాంతివంతంగా చేయడానికి, చర్మానికి సహజ సిద్ధమైన కాంతిని అందించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ మెలాగ్లో క్రీమ్ను వైద్యులు సూచించిన విధంగా ప్రకారం మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. దీనిని ముఖ్యంగా రోజుకు 1 లేదా 2 సార్లు రాత్రిపూట ఉపయోగించవలసి ఉంటుంది. ఈ మెలాగ్లో క్రీమ్ను ముఖ్యంగా ముఖాన్ని సున్నితమైన క్లెన్సర్తో శుభ్రం చేసి పొడిగా తుడవండి. ఆ తర్వాత మెలాగ్లో క్రీమ్ను ప్రభావిత ప్రాంతాలపై మాత్రమే పలచని పొరగా రాయండి. క్రీమును చర్మంలోకి ఇంకే వరకు మృదుగా మసాజ్ చేయడం ముఖ్యం. ఈ మెలాగ్లో క్రీమ్ను కళ్ళు, ముక్కు, నోరు లేదా ఏదైనా గాయాలు, కోతలు ఉన్న ప్రాంతంలో క్రీమ్ తగలకుండా చూసుకోవాలి. క్రీమ్ రాసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. పగటిపూట ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించవలసి ఉంటుంది, ఎందుకంటే ఈ క్రీమ్ చర్మాన్ని సూర్యరశ్మికి మరింత సున్నితంగా చేస్తుంది. సూర్యరశ్మికి గురికావడాన్ని నివారించడం చాలా ముఖ్యం. మీ వైద్యుడి సలహా లేకుండా మోతాదును మార్చవద్దు. మీ చర్మంలో కాంతివంతమైన మెరుపు రావడానికి కొన్ని వారాల సమయము, కొన్ని సందర్భాల్లో నెలలు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. వేచి చూడడం ముఖ్యం. ఈ క్రీమ్ అనేది సాధారణంగా సురక్షితమైనది, అయినప్పటికీ కొంతమందిలో కొన్ని రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏవైనా రియాక్షన్స్ సివియర్గా ఉంటే వెంటనే మీ వైద్యుని సంప్రదించగలరు. ముఖ్యంగా ఈ క్రీమ్లో ఉండే కోజిక్ యాసిడ్, ఆర్బుటిన్ వంటివి మెలనిన్ ఉత్పత్తిని, అవసరమైన ఎంజైమ్ అయిన టైరోసినేస్ను నిరోధిస్తాయి. దీని వలన చర్మంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గి నల్లటి మచ్చలు తేలికగా అవుతాయి. ఈ విధంగా మెలాగ్లో క్రీమ్ అనేది మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం, డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించడం మరియు కొత్త కణాలను ప్రోత్సహించడం ద్వారా చర్మం రంగును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మచ్చలను కూడా తగ్గిస్తుంది. మెలాగ్లో క్రీమ్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు కదా. మీ చర్మ సమస్యలకు ఇది ఎంతవరకు సహాయపడుతుందో అర్థమై ఉంటుంది. అయితే ఏదైనా క్రీమ్ ఉపయోగించే ముందు తప్పకుండా మీ చర్మ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చర్మం మెరిసిపోతూ ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్.